డీటెయిల్స్ చూస్తే పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎక్స్ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్లో ఉన్నారు. సాగర్, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏదైతే కేబినెట్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పేద మధ్యతరగతి ప్రజల పాలిట ఒక శరాఘాతంగా చెప్పవచ్చు. ఏదైతే పేదలకు ఇచ్చే అంటే గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను ఏదైతే వాళ్ళు కట్టుకుంటూ ఉంటారో ఇల్లు వాళ్ళని మాత్రం ఏం లేకుండా ఖాళీగా ఉన్న ప్రదేశాలు అంటే మొత్తం కూడా పట్టాలన్నీ రద్దు చేసి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది నిరుపేదలు మొత్తం కూడా ఇబ్బందులు పడే పరిస్థితుంది. దీని గురించి పూర్తిగా కొంత సమాచారం చూసుకుంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా సుదీర్ఘంగా ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు. దీని సారాంశం ఏంటంటే గత వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 31.2 లక్షల మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మొత్తం కూడా 72,000 ఎకరాల వరకు అంటే సుమారు 71,700 ఎకరాల వరకు సేకరించింది. అంటే సుమారుగా 11,800 కోట్లు, దాదాపు 11,800 కోట్ల రూపాయలతో ఆ రోజు ఈ భూములన్నీ సేకరించి పల్లె ప్రాంతాల ప్రజలకైతే 3 సెంట్ల భూమి, అలాగే నగర ప్రాంత ప్రజలకైతే 1 సెంటు భూమి లెక్కన సుమారుగా 32 లక్షల మంది పేద అర్హులైన పేదలకంతా కూడా ఇళ్ల పట్టాలు పంచిపెట్టారు. పేదల అందరికి కూడా ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతోనే అక్కా చెల్లెళ్ళకి అందరికి కూడా తాను పంచి పెట్టినట్టు, అలాగే ముఖ్యంగా కూడా చూసుకుంటే ఈ పేదలకి సంబంధించిన ఏదైతే పేదలకి సంబంధించిన పథకాలన్నీ తాను ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు పథకాలు ఇవ్వకపోగా పథకాలు మొత్తం రద్దు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ముఖ్యంగా కూడా చూసుకుంటే ఈ గత ప్రభుత్వం తమ హయాంలో ఈ పేదలకు సంబంధించిన మొత్తం పట్టాలను కూడా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశామని, దీనికి సుమారుగా విలువ ఒక్కొక్క పట్టా 2.5 లక్షలు అంటే సుమారుగా 2.5 లక్షల రూపాయల నుండి సుమారుగా 15 లక్షల రూపాయల వరకు ఉంటుందని, ఈ విధంగా ప్రస్తుతం ఈ సంపద అంతా కూడా 1.5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. 1.5 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఒక్కో చోట పట్టా విలువ సుమారుగా ఇంత మేర పెరిగింది. కాబట్టి తాము గతంలో ముందు చూపుతో పేదలకు ఇళ్లు ఇవ్వాలని చెప్పి మంచి సదుద్దేశంతో తీసుకునే నిర్ణయంతో అందరూ కూడా సంతోషపడ్డారని, కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఈ రోజు ప్రకటన అసెంబ్లీ వేదికగా రాష్ట్రంలోని నిరుపేదలు ఎంతో మంది అక్కా చెల్లెలు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పి చెప్తూనే మరికొన్ని అంశాలు కూడా దీంట్లో ప్రస్తావించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయాలని చెప్పి ఓ నిర్ణయంతో పాటు ముఖ్యంగా కూడా మరో నిర్ణయం అంటే ఆరోగ్యశ్రీకి ఇప్పటికే 2,500 కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో ఈ ప్రైవేటు స్కూల్స్ ఏదైతే ప్రైవేటు వైద్యం అంటే మన కార్పొరేట్ లో ప్రైవేటు ఆసుపత్రుల వైద్యం అంతా కూడా ప్రజలకు అందుబాటు లేకుండా పోయిందని, ఇప్పటికే దీనికి సంబంధించి కేవలం డబ్బులు కడితే 2,500 కోట్ల డబ్బులు క్లియర్ చేస్తేనే తాము వైద్యం అందిస్తామని చెప్పి ఇటు రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అయితే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. సో మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పేద మధ్యతరగతి ప్రజలు కూటమి ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్స్ వేదిక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. తొందరలోనే దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ లేదంటే పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితుందని, పేద ప్రజల తరఫున తామంతా కూడా పోరాటాలకు సిద్ధంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒక పిలుపునిచ్చారు. సో ఈ వ్యవహారాన్ని చూసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీలు పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీకి సంబంధించిన వరకు పెద్ద ఎత్తున కూడా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉంది. సో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి పొందిన 31 లక్షల మంది సుమారుగా 31.5 లక్షల మందిలో ఇల్లు కట్టుకున్న వారికి మాత్రమే ఆ పట్టాలు ఉంటాయి. ఎవరైతే ఖాళీగా కట్టుకోలేని వారు ఉంటారో లేదంటే తమ స్థలంగా భావించి ఎప్పటిగా వాళ్ళ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసిన పట్టాలను కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ప్రజలు ఏ విధంగా తిరగబడతాయో మాత్రం చూడాలి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ ట్వీట్ కి అధికార కూటమి ఏ విధంగా బదులిస్తుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాగర్, అలాగే పేదల ఇళ్ల పట్టాల రద్దు ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వానికి సంబంధించి ప్రధాన కారణం ఏమైనా ఉందా? అలాగే రేపు క్యాబినెట్లో వైఎస్ జగన్ ట్వీట్కి సంబంధించి ఏమైనా చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా దీంట్లో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో కొందరికి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి భూ సేకరణ కావచ్చు, లేదంటే
లేఅవుట్లు అంటే వైఎస్ జగన్ కాలంలో జగనన్న లేఅవుట్ అనే పేరుతో ఈ లేఅవుట్లన్నీ కూడా డెవలప్ చేశారు. సో ఈ డెవలప్ చేసే క్రమంలో ప్రభుత్వ భూములు అలాగే కొన్ని భూముల కొనుగోలులో భారీ అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలు జరిగే క్రమంలో కొన్ని వందల వేల కోట్ల రూపాయలు వైసీపీ అక్రమ మార్గంలో సంపాదించారని చెప్పి కొంత స్థలాలన్నీ బాగున్నా కూడా డెవలప్ అంటే అక్కడ మట్టి తోడడం కానీ డ్రైన్లు వీధుల డెవలప్మెంట్ పేరుతో అనేక ప్రాంతాల్లో భారీ ఎత్తున మోసాలు జరుగునని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆరోపణలు చేసినప్పటికీ అవన్నీ కూడా పేదలకు పంచి ఇచ్చేశారు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. కాబట్టి తిరిగి ప్రభుత్వం వాటిని వెనక్కి దాన్ని వెనక్కి తీసేసుకోవడం లేదంటే వెనక్కి లాక్కోవడం అనేది ఒక దారుణ ఘటనగా అంతా కూడా ప్రజలు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చెప్పుకున్నప్పటికీ ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ కి రేపు కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దీంట్లో కీలకంగా ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కావచ్చు, ముఖ్యంగా నెల్లూరు సంబంధించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కావచ్చు, వీటిలో ఈ నిర్ణయాలు తీసుకునే దాంట్లో చాలా కీలకంగా వ్యవహరించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కి ఇప్పటికే చేసిన పోస్ట్ కి వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున కూడా ర్యాలీలు కావచ్చు లేదంటే నిరసనలు వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుంది, ఒక్కసారి పట్టాలు మావి అనుకొని కొంత బేస్మెంట్ల స్థాయి నుంచి ఇల్లు కట్టిన స్థాయిలో ఉన్నాయి. కానీ కొన్ని చోట్ల కొంత కన్స్ట్రక్షన్ జరగకుండా ఖాళీగా ఉన్నాయి. వాళ్ళంతా కూడా ఏ విధంగా స్పందిస్తారు ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయడం అనేది ఒక పెద్ద సమస్యగానో లేదంటే ఒక పెద్ద విషయంగానైతే చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాగర్.